నంద్యాల నందిపైపులు రైతు రాజ్యానికి తిరిగి స్వాగతం. అన్ని వర్గాలకు మేలు చేయగలిగిన వాడే నిజమైన నాయకుడు. ఆ కోవలోకి వస్తారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రజలకు మేలు చేసే పని చేయాలంటే ఒక్క క్షణం కూడా ఆలోచించేవారు కాదు ఆయన. అందులో భాగంగానే తెలుగు విద్యార్థులకు ఉపయోగపడే ఉద్యానవన యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయించగలిగారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటైన ఆ యూనివర్సిటీ ఇప్పుడు దేశంలోనే ఓ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ. వైఎస్ఆర్ 66వ జయంతి సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంపై సాక్షి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో దాదాపుగా 20 లక్షల హెక్టార్లకు పైగా ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఈ పంటల ద్వారా ఏడాదికి 150 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన పంటలు సాగు చేయడానికి, అధిక ఉత్పత్తి సాధించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జీడీపీలో ఉద్యాన పంటల వాటా 5%. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత ఈ విషయంపై దృష్టి సారించారు. అప్పటికే రాష్ట్రంలో తెలంగాణలో వ్యవసాయ యూనివర్సిటీ, రాయలసీమలో వెటర్నరీ యూనివర్సిటీ ఉండడంతో కోస్తాలో వ్యవసాయ అనుబంధ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని వైఎస్ భావించారు. అనుకున్నదే తడవుగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని వెంకట్రామన్నగూడెంలో సుమారు 300 ఎకరాల్లో ఉద్యాన యూనివర్సిటీ ఏర్పాటయింది. మెయిన్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచన మాత్రం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చింది. ఆయన యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడంతో ఇక్కడ సుమారు ఒక 200 మెంబర్ ల్యాబరేటరీకి, డైలీ వేజ్ ల్యాబరేటరీకి పర్మనెంట్ జాబ్స్ దొరికినాయి. అలాగే యూనివర్సిటీలో మ్యాక్సిమం బీఎస్సీ హార్టికల్చర్, ఎంఎస్సీ హార్టికల్చర్ అండ్ పిహెచ్డి హార్టికల్చర్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు యూనివర్సిటీ. దాని ద్వారా మ్యాక్సిమం ఒక 500 మెంబర్స్ ఇక్కడ యూనివర్సిటీలో మొత్తం చదువుతున్నారు. వీళ్ళందరూ కూడా యూనివర్సిటీలో ఇప్పుడు చదువుతున్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ యూనివర్సిటీ పెట్టాలన్న ఆలోచన రావడం వల్లే. అప్పటి వరకు దేశంలో ఒక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉద్యాన యూనివర్సిటీ ఉండేది. వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటైన ఉద్యానవన యూనివర్సిటీ దేశంలోనే రెండోది కాగా దక్షిణ భారతంలోనే తొలి యూనివర్సిటీ కావడం విశేషం. ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక కళాశాల, రీసెర్చ్ స్టేషన్, కృషి విజ్ఞాన కేంద్రం ఉన్నాయి. ఈ యూనివర్సిటీ పరిధిలో 4 ఉద్యాన కళాశాలలు, 27 చోట్ల రీసెర్చ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కొక్క రీసెర్చ్ స్టేషన్లో ఒక్కొక్క పంటపై పరిశోధన చేస్తారు. ఉదాహరణకు పసుపుపై కరీంనగర్ జిల్లా జగిత్యాల రీసెర్చ్ స్టేషన్లో, కొబ్బరిపై అంబాజీపేట స్టేషన్లోనూ పరిశోధనలు జరుగుతాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన తరువాత ఏ ప్రాంతంలో ఉన్నవి ఆ రాష్ట్ర పరిధిలోకి వెళ్లిపోయాయి. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఉద్యానవన యూనివర్సిటీని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నిధుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తన హయాంలో వైఎస్ఆర్ కృషి చేశారు. గౌరవనీయులు, కీర్తిశేషులు, ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మంచి సంకల్పంతో ప్రారంభించబడిన వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ మరి అనేక మంది విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు వారి జీవిత విధానాన్ని మారుస్తూ వారి ప్రగతికి, వారి జీవనానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. మరి ఒక జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో, వెంకట్రామన్నగూడెం రాష్ట్రంలో ఎవరికి తెలియని ప్రాంతంలో స్థాపింపబడిన ఈ విశ్వవిద్యాలయం రాష్ట్రానికి, దేశానికే తలమానికంగా ఉండటం సంతోషకరమైన విషయం. మరి ఈ విషయంలో రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో గణనీయులు, అభినందనీయులు. అనేక మంది విద్యార్థినులకు చాలా మార్గాన్ని చూపుచు ఇక్కడ వారు విద్యను అభ్యసించడంతో పాటు సరైన పోషణ పొందటం. ఇక్కడ చదవడం మాత్రమే కాదు, పరిశోధనలకు పెద్దపీట వేస్తారు. ఈ యూనివర్సిటీ పరిధిలో జరిగిన ఎన్నో పరిశోధనలు విజయవంతమై రైతులకు మేలు చేశాయి. ఉద్యాన పంటలపై విద్యా కోర్సులతో పాటు పరిశోధన పూర్తి చేసిన యూనివర్సిటీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇంతకుముందు హార్టికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉండేది. వైఎస్ఆర్ గారు ఉండేటప్పుడు 2008లో ఈ యూనివర్సిటీ సెపరేట్ చేయడం అనేది జరిగింది. సో ఆయన సెపరేట్ చేయడం వల్ల పర్ ఇయర్కి వచ్చేసి ఒక 400-300 స్టూడెంట్స్ అవుట్ గోయింగ్ బ్యాచ్ ఉన్నారు సార్. దానివల్ల నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ ఏమైనా హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ ఏమైనా తీసేటప్పుడు ఉద్యోగాలు కానీ
ఆయన ఇలా సెపరేట్ చేయడం వల్ల మాకు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ అనేవి దొరికాయి సార్. ఇదంతా వైఎస్ఆర్ వల్లే ఇలా మేము ఇలా చదువుకోవడం కానీ నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కానీ ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్ కూడా రావడానికి కారణం ఆయనే సార్. వైఎస్ఆర్ కృషి కారణంగా ఎంతో మంది విద్యార్థులు ఈ కోర్సుల వైపు ఆకర్షితులయ్యారు. బీఎస్సీ హార్టికల్చర్, పీజీ హార్టికల్చర్, పీహెచ్డీలు చేస్తూ ఉన్నత ఉద్యోగాలు సైతం పొందుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి విద్యార్థులు చదువుకుంటారు. డాక్టర్ వైఎస్ఆర్ కృషి కారణంగానే తాము చదువుకుని మంచి ఉపాధి పొందగలుగుతున్నామని విద్యార్థులు ఆనందంగా చెబుతున్నారు. గౌరవనీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వల్ల ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది యూనివర్సిటీ అనేది. ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఒక 250 మెంబర్స్ అవుట్ గోయింగ్ యూనివర్సిటీ నుంచి మొత్తం 4 కాలేజీలు ఉన్నాయండి. అవుట్ గోయింగ్ బ్యాచ్ చదువుతుంది. యూజీ 40 మెంబర్స్ ఉన్నారు. అండ్ పీజీ పిహెచ్డీ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తుంది. కోర్సెస్ స్టైఫండ్ ఇక్కడ మన కంట్రీలో చూసుకుంటే ఎక్కడ స్టైఫండ్ మన యూనివర్సిటీకి ఇచ్చినంతగా లేదు. ఇదంతా రాజశేఖర రెడ్డి గారి చనువే. డాక్టర్ వైఎస్ఆర్ గారు సీట్స్ పెంచడం వల్ల తర్వాత హార్టికల్చర్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి హార్టికల్చర్ని ఒక సపరేట్ యూనివర్సిటీగా మార్చి సపరేట్ మినిస్ట్రీ ఇచ్చి హార్టికల్చర్కి మంచి భవిష్యత్తు ఉండేటట్టు చేశారు. సో ఇదంతా వైఎస్ఆర్ పుణ్యం వల్ల ఈరోజు సపరేట్ హార్టికల్చర్ అందులో సపరేట్ ఒక దీనిలో చదువుతున్నాం అనే ఫీలింగ్ ఉండి మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాం. ఇక్కడ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులెందరో క్యాంపస్ రిక్రూట్మెంట్ పొందగలుగుతున్నారు. వైఎస్ఆర్ మంచి సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఉన్నత అవకాశాలు కల్పిస్తోంది. ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి సంకల్పంతో మరి ఇక్కడ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఆయన యొక్క సంకల్పం నెరవేర్చడానికి జరుగుతున్న కృషిలో భాగంగా విద్యార్థులు కూడా చాలా విద్యా అవకాశాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్ళి పీజీ చేయటం, పిహెచ్డీ చేయటం, తర్వాత ఢిల్లీ లెవెల్లో వెళ్ళి మంచి ర్యాంకులు సాధించి ఇక్కడ చదివిన వాళ్ళు అక్కడ మంచి ఉన్నత తరగతుల్లో చదవటం అనేది సంస్థలో జరగడం అనేది జరుగుతూ ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 2007వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వారికి ఉన్న ఒక గొప్ప ఆలోచనతో ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం ఉంది. కాబట్టి కోస్తా ప్రాంతంలో కూడా ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మరి ఇక్కడ తాడేపల్లిగూడెం దగ్గర వెంకటరామన్నగూడెం గ్రామంలో 297 ఎకరాల విస్తీర్ణంలో మరి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యాన యూనివర్సిటీ ఏర్పాటైనప్పటికీ వైఎస్ఆర్ మరణం తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఏపీపీఎస్సీ ద్వారా హార్టికల్చర్ అధికారుల రిక్రూట్మెంట్ జరపకపోవడంతో చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఎంతో ముందు చూపుతో అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీని తీర్చిదిద్దాలని వైఎస్ఆర్ కన్న కలలను సాకారం చెయ్యాలంటే పరిశోధనలను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మెరుగైన ఉపాధి కల్పించాల్సి ఉంది. అంతేకాదు ఇక్కడ సీట్లను సైతం పెంచాల్సి ఉంటుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ ఉద్యానవన యూనివర్సిటీ పేరు మార్చాలనే కుట్రలు కూడా జరిగాయి. ఇలాంటి కుట్రల గురించి కాకుండా రైతుల సంక్షేమం గురించి ఆలోచించాలని, యూనివర్సిటీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.